చుట్టూ ఎంత మంది ఉన్నా సరే ఒక్కసారి ఫ్రేమ్లకి సితార పాప అడుగుపెట్టిందంటే చాలు ప్రత్యేకమైన హైలైట్ అయిపోతున్నది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వారసురాలు సితార ఘట్టమనేని గురించి అభిమానుల ముచ్చటిది. గదేందనంటే తనదైన అందం, చిరునవ్వుతోని, మనోహరమైన ముఖాభినయంతోని అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నది అనడంలా సితార పాప ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తనదైన అందం నవ్వుతూ మాత్రమే కాదు, ఆమె నాట్యం, ఆమె నటన, ఆమె మాస్ డ్యాన్స్ అందరినీ ఆకర్షిస్తున్నది. అయితే చాలా కమర్షియల్ యాడ్స్లలో కూడా సితార కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నది. బహుశా భారతదేశం అంతటా ఏ హీరోకి లేనంతగా కూతుర్లల్లా ఇంతటి చరిష్మా లేదేమో అనేంత విధంగా క్యూట్ ఎక్స్ప్రెషన్లతోని సితార అందరినీ కట్టిపడేస్తున్నది. ఇప్పుడు చాలా ఊర్లలో కూడా కమర్షియల్ యాడ్స్ చేసుకుంటా మంచిగా లంగవోని ఫోటోలతోని సితార ఘట్టమనేని కటౌట్లు ఇప్పుడు మస్తుగా ఆకర్షిస్తున్నాయి జనాలని. ఇక అంతకుముందుకు పోస్ట్ పెట్టిన లంగవోని ఫోటోలు కూడా ఇప్పుడు అంతర్జాలల్లా సునామీ లెక్క మారినాయని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరి జంటకు గర్వించదగ్గ కూతురు భవిష్యత్ సూపర్ స్టార్ అనడంలా ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ఇక ముద్దుగా సితారాని ఇంట్లో సితారా పాప అని అల్లారు ముద్దుగా పిలుస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రిన్సెస్ సితారా అని పిలవాల్సిన టైం వచ్చింది అని అభిమానులు కూడా భావిస్తున్నారు. టాలీవుడ్కి ఒక ప్రిన్సెస్ కావాలి, ఒక రాణి కావాలి. ఇక అది కేవలం సితారా మాత్రమే అనుకుంటా వాళ్ళు అభిమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక టాలీవుడ్లో ఇప్పటి వరకు ఏ అగ్ర హీరో నుంచి కుటుంబం నుంచి ఒక సూపర్ స్టార్ లేరు. అది కేవలం సితారా మాత్రమే భర్తీ చేయగలదని సితారా ఫ్యాన్స్ కూడా అందరూ అనుకుంటున్నారు. మళ్ళా ఇప్పుడు వాళ్ళిద్దరి జంట విషయాల్లో మాత్రం ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయనేది, ఇక సితార ఎప్పుడు తెలుగులో అరంగేట్రం చేస్తుందని నటనకు సంబంధించిన విషయంలో ఇట్లాంటి విషయాలలో వీళ్ళిద్దరికి ఇప్పటి వరకు రహస్యంగానే ఉంచిరు. మళ్ళా ఎప్పుడు ఓపెన్ అయ్యి చెప్తారా, ఎప్పుడు ఓపెన్ అయ్యి తొందరలోనే అడుగు పెట్టబోతున్నదా అనే న్యూస్ కోసం అభిమానులల్లా మస్తుగా ఎదురు చూస్తున్నారు, మస్తు ఆశగా వెయిట్ చేస్తున్నారు. మళ్ళా సితారా పాపని చూస్తే మీకు గిట్లా ఏమనిపిస్తుంది? ఇట్లనే అనిపిస్తదా? కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంటుట అది కూడా నొక్కురి మళ్ళొస్తా.